వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. మేడ్చల్ జిల్లా కుతుబుల్లాపూర్ నియోజకవర్గం కుతుబుల్లాపూర్ 132 డివిజన్ పరిధిలోని ఎంఎన్ రెడ్డి నగర్ లో కాలనీ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మూడో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఆడపడుచులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కాలనీవాసులు వినాయక చవితి పండుగ సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్, టెంపుల్ చైర్మన్ సందరి గోవర్ధన్ రెడ్డి, సెక్రటరీ శంకర్, ట్రెజరర్ భరత్, టెంపుల్ సెక్రటరీ శివరామిరెడ్డి, ట్రెజరర్ పట్లూరి రాము, అడ్వైజర్ లక్ష్మీమోహన్, బాలబాబు, హరికృష్ణ, కిరణ్ కుమార్, చంద్రారెడ్డి, నారాయణస్వామి, సంజీవరావు, నరసింహస్వామి, సంపత్ మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, సతీష్, కనకయ్య, యాదగిరి, మాధవరెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ. మాకు ఇక్కడ కాళేశ్వరం టెంపుల్ ఉంది. అందులో వినాయక చవితి రోజు వినాయకుడిని నిలబెట్టుకున్నాము. ఈ 3 రోజుల నుంచి కూడా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఇవాళ కూడా మార్నింగ్ పూజ జరిగింది. ఇప్పుడు అన్నప్రసాదం జరుగుతుంది. ఈ కాలనీ పెద్దలు, మా ప్రెసిడెంట్ గారు, భక్తులు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా పూర్తయింది. అట్లానే సండే రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. దాంట్లో కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. అయితే 5వ రోజు నిమజ్జన కార్యక్రమం భాగంగా సాయంత్రము పూజలు జరుగుతుంది. అనంతరం లడ్డు వేలపాటు జరుగుతుంది. తర్వాత ఉట్టి జరుగుతుంది. అందరూ పాల్గొని విజయవంతంగా పూర్తి చేయగలరని ఆశిస్తున్నాము. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో 3వ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరగబడింది. దీనికి మన భక్తులందరూ, అలాగే అన్ని కాలనీల భక్తులు మరియు కాలనీ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, మిగతా నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని తీసుకొని భగవంతుని కృపకు పాత్రలయ్యారు. అలాగే ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులందరూ కూడా ఇంకా సహకరించాలని కోరుకుంటున్నారు. జై బలో గణేష్. నవరాత్రులను పురస్కరించుకొని ఎంఎన్ రెడ్డి నగర్ ఫేజ్ 2లో మరి ఈరోజు కాలనీ అధ్యక్షులు అన్న గోవర్ధన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు 3వ రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మరి మా 132 డివిజన్ నుంచి అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు అన్నగారి పిలుపు మేరకు ఈ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీకి వచ్చి మరి వినాయకుని ప్రసాదం స్వీకరించడం జరిగింది. మరి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ వాసులకు మరి ఆ గణేష్ని కృప, గణేష్ని దయ ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ వాసుల అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి వచ్చే సంవత్సరం కూడా మమ్మల్ని ఇదే విధంగా ఆహ్వానించి మరి ఈ వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొనడానికి అవకాశం కల్పించాలని చెప్పి అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారికి మరియు ఆ కాలనీ కమిటీ వారందరికీ కూడా మేము కోరుతా ఉన్నాం. మరి గణేష్ యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా సాధించలేని ఏది ఉండదు. అన్న కూడా గణేష్ వినాయకుని ఆశీర్వాదంతో, ఇక్కడ శివుని ఆశీర్వాదంతో మరి ఏకగ్రీవంగా ఇక్కడ కాలనీ వాసుల ప్రజల మన్నలను పొందుతూ ఏకగ్రీవంగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. మరి అటువంటి సేవ చేసే నాయకునికి మరి ఈరోజు గణేశుడు కానీ మరి శివుడు కానీ మరి గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.